శ్రీకృష్ణుడు అర్జునుడికి మొదట జ్ఞాన యోగము, తర్వాత కర్మకాండ, నిష్కర్మ కామ ఆ, యోగము గురించి చెప్పాక బుద్ధి యోగం చెప్తూ వచ్చిన సందర్భంలో అర్జునుడు కృష్ణుడిని ఒక ప్రశ్న వేస్తాడు. అంటే చాలా శ్లోకాల తర్వాత మళ్ళీ మనకి భగవద్గీతలో అర్జున వాచ అనే పదం కనబడుతుంది. అర్జునుడు ఏం ప్రశ్నిస్తాడు అంటే, మరి ఇలాంటి లక్షణాలు, ఇలాంటి బుద్ధి యోగము, కర్మయోగము, కర్మకాండ, జ్ఞాన యోగం తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తుంటారు అని 4 ప్రశ్నలు కృష్ణుడికి అర్జునుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రశ్నల సమాధాన పరంపరలోనే 2వ అధ్యాయం కూడా ముగుస్తుంది. అంటే ఈ పూర్తి భగవద్గీత సారంగా చెప్పబడే 72 శ్లోకాలుండే 2వ అధ్యాయం ఈ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలతో ముగుస్తుంది. అంటే కృష్ణ భావనామృతంని అర్థం చేసుకొని పాటించగలిగే వ్యక్తులు ఇలాంటి స్థితిలో ఉంటారు, వాళ్ళు బయటకు ఎలా కనిపించినా అని చెప్పే మంచి శ్లోకాలు. అందువల్ల మనం ఇవాళ ఆ ప్రశ్నలు అడిగే శ్లోకం ముందర వచ్చే శ్లోకం, ఆ ప్రశ్నలు అడిగిన శ్లోకం, ఆ ప్రశ్నలో అర్జునుడు ఏమేమి అడిగాడు, ఈ 4 ప్రశ్నల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. అంటే ఇవాళ మనం 2 శ్లోకాలు అధ్యయనం చేయబోతున్నాం. కానీ 2 శ్లోకాలు అధ్యయనం చేస్తే మిగతా 2వ అధ్యాయంలో 55 నుంచి 72 ఉండే శ్లోకాలు మనం చాలా వడివడిగా త్వరగా చదువుకోవచ్చు అన్నమాట. ఇవాళ నేను ఈ మధ్య కాలంలో ప్రెజెంటేషన్ నేను చెప్పేది చూపెట్టట్లేదు, కానీ ఇవాళ ఈ యొక్క శ్లోకాల యొక్క ముఖ్యత ఉంది కాబట్టి నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కానీ నేను ఎక్కువ ప్రజెంట్ చేసేది శ్లోకం తాత్పర్యం తెలుగులో అయితే, తర్వాత వచ్చే ఎక్స్ప్లెనేషన్ వివరణ అంతా ఇంగ్లీష్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కానీ నేను తెలుగులో మాట్లాడతాను. ఓకే. మీకు ఓకే. యా. హూ ఇస్ ది వాలంటీర్ టుడే? ఎవరు వాలంటీర్ ఇవాళ? హరే కృష్ణ Yeah. ప్రభుజీ. Yes, Mataji, go ahead. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తథా యోగం అవాప్స్యసి. శ్రీల ప్రభుపాద ద్వారా, ఎప్పుడు నీ మనసు వేదముల మొదలు వాక్కులచే కలతనొందక ఆత్మానుభూతి అనేది సమాధి యందు స్థితమగును, అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందిన వాడగుదువు. హరే హరే కృష్ణ. కృష్ణ. ఇప్పుడు ఈ శ్లోకంలో ఇది కూడా చదువుతారా మతాజీ? పర్పోర్ట్ కూడా చదువుతాను ప్రభుజీ. మనుజుడు సమాధి మగ్నుడైన వాడని పలుకుట, అతడు శ్రీకృష్ణ భక్తి రసభావన సంపూర్ణముగా అనుభూతి మొనర్చుకొను వాడని పలుకుటయే కాగలదు. అనగా సమాధి మగ్నుడైన వాడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేది తత్వముల అనుభూతిని బడిసియుండును. మనుజుడు శ్రీకృష్ణ భగవానిని నిత్య దాసుడనియు మరియు కృష్ణ భక్తి భావనలో కర్మలను వనరించుటయే నిజ ధర్మం అనియు ఎరుగుటయే ఆత్మ అనుభవం నందు పూర్ణ స్థితి. శ్రీకృష్ణ భక్తి పరాయణుడు అంటే శ్రద్ధావంతుడైన భక్తుడు ఎన్నడును వేదముల పుష్పిత వాక్కులచే కలత నొందరాదు. అంతే కాక స్వర్గాదులను పొందుటకై కామ్య కర్మల యందు నియుక్తుడు కారాదు. శ్రీకృష్ణ భక్తి రసభావన యందు మనుజుడు శ్రీకృష్ణునితో ప్రత్యక్షంగా అన్యోన్య సంబంధము పొందును. కనుక భగవానుని ఆదేశములను అతడు అట్టి దివ్య స్థితి యందు నిలిచి గ్రహించగలుగును. అట్టి కర్మల ద్వారా అతడు తప్పక ఫలమును బడిసి చరమ జ్ఞానమును పొందగలడు. దాని కొరకే మనుజుడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధి అయిన గురువు ఆదేశములను మాత్రమే నిర్వహింపవలసి ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ.
థాంక్ యూ. ఇక్కడ ఈ ఈ శ్లోకంలో ఎప్పుడు నీ మనసు వేదముల మధుర వాక్కులచే కలతనొందక. అంతకుముందు కొన్ని శ్లోకాల ముందు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? ఈ వేద వాక్యాలుండే మధుర వాక్యాలకి ఆకర్షితుడు కాకుండా అని చెప్పారు. అంటే అప్పుడు కూడా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాను వేదాల గురించి. ఎవరికైనా గుర్తుందా? ఆ శ్లోకాలు చూసి కృష్ణుడు అర్జునుడికి ఈ వేదాల్లో ఉండే మధురమైన వాక్యాలకు నువ్వు ఆకర్షితుడు కాకు. నువ్వవి అవి కాకుండా నువ్వు చేయవలసిన విద్యుత్ ధర్మాన్ని తెలుసుకొని నేను చెప్పినట్లు ప్రవర్తించు అన్నప్పుడు, వేదాల గురించి ఆ శ్లోకాన్ని చదువుకున్న వాళ్ళు ఒకప్పుడు ఎలా దాన్ని కొంచెం అర్థం సరిగ్గా చేసుకోలేరనే దాని గురించి ఒకటి నేను చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ ప్రభు. యామిమాం పుష్పితాం వాచం. కరెక్ట్. అది చెప్తూ దాని గురించి ఒక చిన్న విశ్లేషణ చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? ఏమైతుందంటే ఒకప్పుడు మనం ఈ వేదాల గురించి కృష్ణుడు అర్జునుడితో అలా అన్నాడని కొంతమంది భక్తులని వేదాల్ని కొంచెం కించపరుస్తారనమాట. వేదాల్లో ఏం లేదు. కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు. వేదాల నుంచి ఆకర్షితుడు కాకూడదని. కానీ అక్కడ కృష్ణుడు వేదాల్లో చెప్పబడే కర్మకాండకి విశేషంగా ఏదైతే ఫలితం కొరకు మనం చేస్తామో వాటి నుండి అలాంటి వాక్యాల నుంచి నువ్వు పక్కకి వచ్చి నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని పాటించన్నారు. అంతేగాని వేదాలు తప్పని, వేదాలను మనం చదవకూడదని అని ఎప్పుడూ ఎక్కడా అనలేదు. ఇక్కడ కూడా వేదాల్లో ఉండే మధుర వాక్యాల నుంచి కలతనందక. అంటే వేదాల్ని పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలోనైనాను, వేదాల్లో ఉండే కొన్ని వాక్యాల వల్ల మనకేదైనా కలత పొందినాను, అవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు నీవు చేయవలసిందేంటంటే నువ్వు కర్మని నిర్వర్తించాలి. అది నేను చెప్పినట్లు చేస్తే చాలు అని. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇలాంటివి చూసుకుంటే వేదాల్లో చెప్పేవన్నీ కలతను అందించేవా? వేదాల్లో చెప్పేవన్నీ కేవలం మనని ఆకర్షితులు చేసి మనని సన్మార్గాల నుంచి పక్కకు పెట్టావా? అని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఎందుకంటే వేదాలు మనకి ఏ జ్ఞానం అనేది కూడా ఉన్నా కూడా మనకి కేవలము ఎక్కడి నుంచి వస్తుంది? భౌతికపరమైన జ్ఞానమైనా, ఆధ్యాత్మికపరమైన జ్ఞానమైనా మనకి వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? కేవలము వేదాల నుంచే వస్తుంది. అందుకని వేదాలను ఏమన్నారు పెద్దలు? వేదాస్ ఆర్ ది మదర్ ఆఫ్ నాలెడ్జ్. అంత ముఖ్యత వేదాలకు ఉందన్నమాట. అందుకని ఈ శ్లోకాలు విని కేవలము శ్లోకాల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వేదాల్ని తప్పుపడటం చాలా చాలా మంచిది కాదనమాట. అది మనకి ఆధ్యాత్మిక జీవితంలో. నేను ఇదంతా చెప్పను ఇవాళ. కానీ నేను చెప్పేదేంటంటే, ఇక్కడ వేదిక్ నాలెడ్జ్ గురించి ఒక మంచి పట్టిక చేయడం జరిగిందనమాట. ఇది భక్తి శాస్త్రి కోర్స్‌లో చేసే వాళ్ళకి చూపెడతారు. ఈశోపనిషత్ చెప్పినప్పుడు. ఈ వేదం అనేది ఇక్కడ ఉంది చూసారా పైన, అది వేదం. ముఖ్యమైన వేదాలు. ఆ వేదాల్ని శృతులు, స్మృతుల కింద విభాగించి, వేదాల నుంచి అన్నీ మనకు తెలిసినవి, తెలుసుకోవాల్సినవి, తెలుసుకొని చేయవలసినవి, చేయకూడనివి అవన్నీ కూడా వేదాల్లో నుంచే వస్తాయి. జ్యోతిష్యం అనండి, మనకి యోగం అనండి, మనకి ఈ యొక్క మెడికల్ సైన్స్ అనండి, ఎకనామిక్ సైన్స్ అనండి, ఇవన్నీ కూడా వీటిలోంచే వస్తాయి. ఎక్కడో అక్కడ డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గా. భగవద్గీత, పురాణాలు, రామాయణాలు అన్నీ వేదాల్లోంచి వచ్చాయి. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహ వేద్యం పవిత్రం ఓంకార రుక్సామ యజురేవచ. అలాగే 9వ అధ్యాయంలో ఉన్న శ్లోకం 15వ అధ్యాయంలో వేదేష సర్వేర్ అహమేవ వేద్యో అని కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు. అందుకని అక్కడ మనం వేదాల్ని తప్పుపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, వేదాల్లో ఉన్నాయి చూసారా కొన్ని ఈ కర్మకాండకి సంబంధించినవి, ఈ వాటి గురించి ఎక్స్‌ప్లనేషన్స్ ఆఫ్ హోమ్ యజ్ఞాస్, ఇవైతే మనం నోములు, వ్రతాలు, పూజలు అని చేస్తుంటామే ఫలితం కొరకు. కేవలము మనకు కావాల్సిన దాని కొరకు, మన ఫలితం కొరకు ఏదైతే వస్తే మనకి సుఖం ఉంటుంది, ఆనందం కలుగుతుంది. మనంతట నిశ్చయం చేసేసుకొని ఉంటాయి చూసారా? ముఖ్యంగా వ్రతాలు. మన తెలుగు వాళ్ళకి చాలా ఫేమస్ సత్యనారాయణ వ్రతం అలాంటివి. చేయడం తప్పని నేను చెప్పట్లేదు. చేయకూడదని కూడా నేను చెప్పట్లేదు. కానీ వాటి వల్ల ఉండే ప్రయోగం కేవలం మన కోరికలు, భౌతికమైన సుఖాలు, ఆనందాల కొరకు
ఎక్కువగా చేయబడతాయి. ఆ చేయించే వాళ్ళు కూడా అలానే మనకు చెప్తుంటారు. ఏదో కథలు చెప్పి అదైతది, ఇదైతది అని. మీకు రాజ్యం వస్తుంది, మీకు డబ్బులొస్తాయి, సుఖం వస్తుంది, పిల్లలొస్తారు, అదొస్తారు, ఇదొస్తారని. సో, వాటి మీద నువ్వు నువ్వు మోహించకుండాను, ఆ పాపాలు, పుణ్యాలు, ఫలితాల గురించి పట్టించుకోకుండా, నువ్వు ఈ ఒక ముఖ్యమైన వేదాల్లో ఉండే అంతర్గతంగా ఉండే ముఖ్యమైన విషయం భగవంతుడి యొక్క చేతనంలో ఉండి, భగవంతుడు చెప్పినట్లు చేస్తే, నీకు పూర్తి వేద జ్ఞానం అవలంబింపినట్లే. పూర్తి వేద జ్ఞానంతోనే నువ్వు పనిచేస్తున్నట్లే అని చెప్పే మంచి శ్లోకం ఇది. కానీ వేదాల్ని తప్పుపట్టే శ్లోకం కాదు. ఎందుకంటే కేవలం ఈ వేదాల్లోంచే పూర్తి జ్ఞానం అంతా మనకి దర్శింపజేశారన్నమాట పెద్దలు. ఒక విధంగా పురాణాల్లోనూ ఎన్నో దాంట్లో సంహితాల్లోనూ. అది మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అది తెలుసుకోకుంటే ఒకప్పుడు తొందరపడి మనం వేదాలను అనవసరంగా దూషిస్తుంటాం అన్నమాట. అంటే ఈ భగవద్గీత అర్థాన్ని శ్లోకాన్ని ఆధారించుకొని అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. అదయ్యాక ఈ యొక్క ముఖ్యమైన శ్లోకం మనకి స్థితప్రజ్ఞుల యొక్క లక్షణాలతో రెండో అధ్యాయంలో బుద్ధి యోగంలో ఆఖరి భాగంగా మనకి దీంట్లో ఉండే మొదటి శ్లోకం ఇది. अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम्. శ్రీల ప్రభుపాద ద్వారా అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యము కలవాని లక్షణములు ఏవి? అతడు ఏ విధంగా భాషించును? అతడు భాష ఎట్టిది? అతడు ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును? హరి కృష్ణ. చదవండి మాతాజీ. ప్రతి మనిషిని అతడు ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణములు ఉన్నట్లుగా కృష్ణ భక్తి యందున్న వాడు సైతము తన ప్రత్యేక నైజమునకు తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనాదులను కలిగి ఉండును. ధనికుడైన వాడు ధనికునిగా గుర్తించుటకు కొన్ని ప్రత్యేక లక్షణములు కలిగి ఉండును. దివ్యమైన కృష్ణ భక్తి రస భావన యందు నిమగ్నమైన వాడు మహాత్ముడు తన వివిధ వ్యవహారములందు కొన్ని ప్రత్యేక లక్షణమును కలిగి ఉండును. భక్తుని అటువంటి ప్రత్యేక లక్షణములు భగవద్గీత ద్వారా తెలియగలవు. భాషణమనున్నది మనుజుని ముఖ్యమైన లక్షణము కనుక భక్తి భావన ఎందున్న వాడు ఏ విధముగా భాషించుననేది విషయమును అత్యంత ముఖ్యమైనది. మూర్ఖుడైన వాడు భాషించినంత వరకే మూర్ఖుడిగా గుర్తించబడునది బడుననేది తెలిసిన విషయమే. చక్కని వేషధారణ కావించిన మూర్ఖుడు పలుకునంత వరకు మూర్ఖునిగా గుర్తింపబడకున్నను పలుకుట ఆరంభించినంతనే అతడు నిజ స్వరూపము వెల్లడి చేయును. కృష్ణ భక్తి భావన ఎందున్న మనుజుడు ముఖ్య లక్షణం ఏమనగా అతడు కేవలము శ్రీకృష్ణు గురించి మరియు శ్రీకృష్ణునికి సంబంధించిన విషయముల గురించి మాత్రమే భాషించును. క్రింద తెలుపబడినట్లు పిదప ఇతర లక్షణములు అప్రయత్నముగానే వసగబడగలవు. హరే కృష్ణ. సో ఈ యొక్క శ్లోకంలో అర్జునుడికి డౌట్ వచ్చింది. ఇంత జ్ఞానాన్ని కృష్ణుడు చెప్పాడు కదా, ఇన్ని విషయాలు చెప్పాడు కదా, మరి అలా సమాధి మగ్నంగా అయిన అతను పూర్తి భగవంతుడి యొక్క చైతన్యంలో ఉండి భగవంతుడు చెప్పేవే ఒక విద్యుత్ ధర్మంగా తీసుకొని పాటించి ఆ సమాధిలో ఉన్న వ్యక్తికి ఉండే లక్షణాలు ఏంటి అని చెప్పారు. ఈరోజు మనం ఒక 40 నిమిషాల వరకు ఈ యొక్క వాటి గురించి మనం ఆలోచిద్దాం. సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములేమి అన్నారు. లక్షణము అంటే క్వాలిటీ. ఒకప్పుడు లక్షణం అంటే సిమ్టమ్ అని కూడా చెప్తాం కదా. మనకి ఏదైనా జ్వరం వస్తే మనకుండే సిమ్టమ్ ఏంటి? ఒళ్ళు వేడిగా ఉంటుంది. కోపం వస్తే మనకు సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. గట్టిగా మాట్లాడతాం, గట్టిగా అరుస్తాం, చేతులు కాళ్ళు కదులుతుంటాయి, అలాంటివి అన్నమాట. వాట్ ఆర్ ది సిమ్టమ్స్ ఆఫ్ వన్ దోస్ కాన్షియస్ ఇన్ దస్ మర్జ్డ్ ఇన్ ట్రాన్సెండెంట్. అంటే ఒక లక్షణానికి ఇంకో విధంగా నిర్వచనం చెప్పుకోవాలంటే స్వరూపము, గుణము, విశేషత. వాటితో కూడా ఒక వస్తువు కానీ ఒక మనిషి యొక్క లక్షణాలు కానీ మనం తెలుసుకోగలుగుతాం. ఎలా ఉన్నాడు, చూడ్డానికి ఎలా ఉన్నాడు,
అతని గుణగణాలు ఎలా ఉన్నాయి? అతనిలో ఉండే విశేషత ఏంటి? అతని పరిభాష ఏంటంటే అతనంటే అతను గాని ఏవైనా వస్తువు గురించి గాని, విషయం గురించి మాట్లాడడం దాని పరిభాష. పరిభాష అంటే డెఫినిషన్ అనుకోవచ్చు. దాని గురించి ఇంకా ఎక్కువ చెప్పబడే ఆహ్, మాటలు గాని, పదాలు గాని ఉండొచ్చు. మనకి లక్షణాల ఉదాహరణ తీసుకోవాలంటే అధిక జ్వరం వస్తే శరీరం వేడిగా ఉందా? ఎంత వేడిగా ఉంది? వీటి వల్ల ఆ జ్వరం ఎంతుందో మనకు తెలుస్తుంది. ఏదైనా పదార్థాన్ని తీసుకుంటే ఇది పెళుసుగా ఉందా? గట్టిగా ఉందా? విరిగిపోలేనిదా? అనే దాన్ని బట్టి ఆ లక్షణాలు బట్టి ఆ యొక్క పదార్థం ఏంటో మనకి తెలుస్తుంది. గట్టిగా ఉందనుకోండి, మనం ఏం విరుగ లేకుండా దాన్ని ఏదో ఐరన్ లాంటి దాని మీద అని తెలుస్తుంది మనకి. ఏదైనా పెళుసుగా ఉందనుకోండి చెక్క ముక్క, దాని పెళుసుగా ఉండడం చెక్క ముక్క లక్షణం అయితే, ఆహ్, ఐరన్ రాడ్ అనేది ఉంటుంది గదా! ఆ ఉనుము ఆ! అది గట్టిగా ఉంటుందని దాని లక్షణాలు. అందుకని లక్షణం ఒక స్వరూపాన్ని గాని, గుణాన్ని గాని, విశేషతను గాని చెప్తుంది. ఆ మూడిటిని చెప్పేదాన్ని లక్షణ గుణగణాలను చెప్పేదాన్ని పరిభాష అంటారు. ఇక్కడ మనకి ఈ యొక్క శ్లోకాల్లో మనం ఈ ప్రశ్నలకి ముందరికి వెళ్ళే ముందర ఆహ్, ఆచార్యులు ఈ శ్లోకాన్ని బాగా విశ్లేషించినప్పుడు శ్రీల ప్రభుపాల్ వారు 2 రకాలైన దృష్టికోణాలతో దీన్ని దర్శింపజేశారన్నమాట. ఒకటి కృష్ణ భావనామృతం యొక్క లక్షణాలు. ఒకటి ది క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్. కృష్ణ భావనామృతం యొక్క లక్షణాలు. కృష్ణ భావనామృతంలో ఉన్న మనిషి యొక్క లక్షణాలు. ఈ 2 విడిచి చెప్పారు. అంటే శ్రీల ప్రభుపాల్ వారు తమ అనేక ప్రసంగాల్లోనూ, అనేక భాష్యాల్లోనూ, అనేక రూమ్ కన్వర్జేషన్స్ అంటాం గదా! ఇంకోళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఉత్తరాల్లోనూ కొన్ని వేలకు వేల అయిన లైన్స్ ఎన్నో ఉన్నాయి గదా! మనకి. వాటిలన్నిటిని ఒకసారి పరీక్షించిన పెద్దలు మనకి ఈ లక్షణాల గురించి 2 విధాలుగా చెప్పారు. మళ్ళీ ఏం చెప్తాను? కృష్ణ భావనామృతంలో కృష్ణ భావనామృతం యొక్క లక్షణాలు, కృష్ణ భావనామృతంలో ఉండే మనుషుల యొక్క లక్షణాలు. సో, మొదట మనం కృష్ణ భావనామృతం యొక్క లక్షణాలు చూసుకోవాలి. కృష్ణ భావనామృతం యొక్క మొదటి లక్షణం ఏంటంటే, ఎటర్నల్ రిలేషన్‌షిప్ మెయింటైన్ అండ్ టు క్యారీ వన్స్ ఓన్ యాక్టివిటీస్. అంటే భగవంతునితో ఉండే మనకి ఎప్పుడూ నిరంతరంగా, అనంతంగా ఉండే సంబంధాన్ని గుర్తుపెట్టుకుంటూ మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం. అక్కడ అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఇలాంటి సంబంధాన్నే గుర్తుపెట్టుకొని మనసు, ఆత్మ, శరీరం, జీవాత్మ, పరమాత్మ శరీరాన్ని గురించి గుర్తుపెట్టుకుంటూ నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని పాటించు. అక్కడ నీ విద్యుత్ ధర్మం ఏంటి? యుద్ధం చెయ్యి. ఇక్కడ మనకి ఎలా తీసుకోవచ్చు? మనం యొక్క రోజువారీగా చేసుకునే కార్యక్రమాలు. రివైవ్ ఆర్ గెట్ బ్యాక్ ఆర్ రియలైజ్ వన్స్ అవర్ ఐడెంటిటీ. మన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని మనం ఎవరం? శరీరమా? ఆత్మలమా అని తెలుసుకొని, ఆ తెలుసుకున్న దాన్ని మనం ఏదైనా ఆ తెలుసుకున్నది మన మనస్సులో కప్పబడి ఉంటే, దాన్ని కప్పుని తీసి నిజమైన స్థితిని తెలుసుకొని, మన యొక్క అస్తిత్వాన్ని, మన ఐడెంటిటీ అంటే అస్తిత్వం అంటారు గదా! మనం ఎవరమో అనేది తెలుసుకొని ముందరికి వెళ్ళడం. ఇంకొకటి అది తెలుసుకున్నాక మన శరీర సంబంధితమైన మన జ్ఞానాన్ని వదిలిపెట్టి, మనం శరీరం కాదు ఆత్మలనే తెలుసుకునే స్థితి. అది కృష్ణ భావనామృతం యొక్క లక్షణాలు. తర్వాత ఈ కృష్ణ భావనామృతం యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే, ఈ ముక్తి అనేది మనకి ఈ జీవిత కాలంలోనే మనం సంపాదించుకోగలచ్చు. ఈ జీవితం అంతమయ్యాక చెప్తారు. జీవితం జీవిస్తూ గూడా ఈ యొక్క భౌతికమైన పరిస్థితి నుంచి మనం బయటకి రావచ్చు. ఆ జీవితం అంతమయ్యాక మనం ఈ జీవితంతోనే అంతయ్యాక మనం భగవద్ధామానికి వెళ్ళవచ్చు అనేది కూడా ఒక కృష్ణ భావనామృతం యొక్క లక్షణం అన్నమాట. ఇంకొకటేంటంటే భగవంతుడి యొక్క పాదార విందాల్ని ఒక అమృతంలాగా తీసుకొని భగవంతుని యొక్క భగవంతుడి యొక్క పాదాభివందనం చేస్తూ భగవంతుడి యొక్క పాద పద్మాలకి శరణు వేయటం. అది ప్రపత్తి మార్గము అంటే అదే చెప్తారు గదా! భగవంతుడి యొక్క పాద పద్మాలని దర్శించడం. ఆ భగవంతుడి యొక్క పాద పద్మాల్లో ఉండే ఉండే అమృత ఆస్వాదించుకోవడం. ఆ పాద పద్మాలే కాదు, పాద పద్మాల్లో ఉండే వేళ్ళని, ఆ వేళ్ళల్లో ఉండే గోళ్ళని, ఆ గోళ్ళలో ఉండే చివరి భాగానికి దండం పెట్టడం. అంటే శరణాగతికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అలా కృష్ణ భావనామృతంలో
రెడీ టు ఎంజాయ్ ది నెక్టర్ ఆఫ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ది లార్డ్. అందుకనే కదా మనం గంగాదేవికి కూడా అంత పవిత్ర స్థానం ఉంటుంది. విష్ణువు యొక్క పాద పద్మాల నుంచి వచ్చింది కదా! అందుకని గంగాదేవికి అంత పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి. తర్వాత చాలా ఓ మంచి స్థితిలో డీప్‌లీ అవేర్ ది ఎటర్నల్ రిలేషన్‌షిప్ విత్ ది లార్డ్. భగవంతుడికి మనకు ఉండే అవినాభావ సంబంధము, నిరంతరంగా ఉండే సంబంధాన్ని తెలుసుకోవడము, కేవలము మన జీవిత లక్ష్యం, జీవిత ఆధారం భక్తి అని తెలుసుకోవడము, భగవంతుడి ధ్యానంలోనే ఉండడం అంటే ఇక్కడ భగవంతుడు కృష్ణుడి ధ్యానంలోనే ఉండడము. ఈ యొక్క నిరంతరము భగవద్ ధ్యానంలో ఉండడము అంటే భగవద్గీతలో 9వ అధ్యాయంలో చెప్పినట్లు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరం. అలా ఉండేదే ప్రధానమైన లక్షణం. కృష్ణ కాన్షియస్‌నెస్, కృష్ణ భావనామృత, కృష్ణ చైతన్యం యొక్క ప్రధానమైన లక్షణం ఏంటి? ఎప్పుడు మనం భగవంతుడి గురించే ఆలోచించడం. అది జీవాత్మ యొక్క ప్రధానమైన లక్షణం. ఇంకొకటి కృష్ణ భావనామృతంలో ఉండే లక్షణాల్లో చెప్పుకోవాల్సి అంటే ప్రతి ఒక్కళ్ళు భక్తిని పాటించవచ్చు. స్త్రీ అయినా, పురుషుడైనా, గొప్పవాడైనా, బీదవాడైనా, సుఖంలో ఉన్నవాడైనా, కష్టాల్లో ఉండేవాడైనా భగవద్భక్తిని పాటించవచ్చు. దీనికి మనకి అనేక ప్రమాణాలున్నాయి. శ్రీమద్ భాగవతంలోను, ఇతిహాసాల్లోనూ మనకి ఎన్నో కథల్లో మనకి తెలుస్తాయి. ఎన్ని కష్టాల్లో ఉన్నవాళ్ళు కూడా భక్తిని చేయగలిగారు. భగవంతుడిని నిరంతరం తలుచుకోగలిగారు. మాటకొస్తే ప్రహ్లాదుడు, కుంతీదేవి ఎంతోమంది మనకి కనబడుతూనే ఉంటారు. కష్టాల్లో ఉన్నా కూడా చేసుకునేవాళ్ళు. సుఖాల్లో ఉండి కూడా భగవంతుడిని ఎప్పుడు గుర్తుపెట్టుకునే వాళ్ళ దృష్టాంతరాలు కూడా మనకు కనబడతాయి. అంబరీష మహారాజు లాంటి వాళ్ళు. అలా ఎంతోమంది ధ్రువుడు రాజయ్యాక ఎంతోమంది మనకి కనబడుతూనే ఉంటారు. స్త్రీలు, పురుషులు కుంతీదేవి ఉన్నారు, ద్రౌపది ఉంది, మనకి ఉత్తర ఉంది, దేవహూతి ఉంది, అర్జునుడు ఉన్నాడు, అంబరీషుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు ఉన్నాడు, ధ్రువుడు ఉన్నాడు. స్త్రీయా పురుషుడా కాదు. సుధామ ఉన్నాడు, అంబరీషుడు ఉన్నాడు, సుధామ ఉన్నాడు. పెద్ద పెద్ద మహారాజులు ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది. ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు, ఎంతో మంది వాళ్ళ ఆర్థిక స్థితి తక్కువ ఉన్న వాళ్ళు అందరూ కూడా భక్తిని పాటించవచ్చు అనేది ఒక కృష్ణ భావనామృతం యొక్క లక్షణం. అందరికీ కూడా భక్తి చేయడానికి ఏదో ఒక అవకాశం కూడా ఉంటుంది అని కూడా చెప్పేది కృష్ణ భక్తి భావనామృతం, కృష్ణ చైతన్యం. ఇది 9వది 10వ పాయింట్స్ ఉన్నాయే, అందరూ భక్తి చేయవచ్చు, అందరికీ భక్తి చేయడానికి సేవ అనేది దొరుకుతుంది అనేది మనకి అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో శ్రీల ప్రభుపాదుల వారు మనకి బాగా దర్శింపజేశారు. శ్రీల ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ భావనామృత స్థాపన, అది నడుచుకునే విధానం కూడా మనం చూస్తే దాంట్లో ఉండే సదస్సులుగా కాకుండా కూడా దాన్ని బయట నుంచి ఏదైనా క్రిటికల్‌గా దాన్ని విమర్శించాలి, దాన్ని బాగా దగ్గరగా ఉండి దాంట్లో ఉండే లోటుపాట్లను చూడాలనుకునే వాళ్ళకి కూడా ఈ 2 విషయాలు మటుకు చాలా బాగా క్లియర్‌గా తేటతెల్లమైనట్లు కనబడతాయి. తర్వాత ఈ యొక్క కృష్ణ భావనామృతంలో ఉండే లక్షణాల్లో ఒకటేంటంటే, ఆ కృష్ణ భావనామృతం ఉండడం వల్ల మటుకే మనకి పూర్తి జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం కేవలం గుడ్డి విశ్వాసమే కాదు. కానీ ఈ జ్ఞానాన్ని పరీక్షించి, ప్రయోగించి, దాన్ని అటువైపు, ఇటువైపు చూసి, దాన్ని అన్ని విధాలుగా, అన్ని చోట్ల ప్రయోగించి, అన్ని స్థితుల్లోనూ ప్రయోగించిన మహావేత్తలు, యోగులు, ఋషులు చేసి ఆ విజ్ఞానాన్ని మనకిచ్చారు. అందుకని ఇది టైమ్ టెస్టెడ్ అండ్ టెస్టిఫైడ్. టైమ్ టెస్టెడ్ కొన్ని లక్షల వేల ఏళ్ల క్రితం నుంచి నడుస్తున్న సనాతన ధర్మం యొక్క ప్రక్రియ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అంటే ఇది ఒక అంధవిశ్వాసం కాదు. అంధవిశ్వాసం అయితే కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులైక పోతుంది. కానీ అలా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్. ఈ కృష్ణ భావనామృతం యొక్క ముఖ్య లక్షణం, మనం కృష్ణ భావనామృతంలో ఉంటే ఎక్కడో అక్కడ మనకు ఉండే తాపత్రయాల నుంచి ఎక్కడో అక్కడ విముక్తి దొరుకుతుంది. ఈ యొక్క లక్షణాల్ని నమ్మడం చాలా కష్టం. ఎందుకంటే మనకి రోజువారీగానే మనకి
ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాల్లో ఉంటాం. మనం చేసిన తప్పుడు వల్ల మనం కష్టాలు పడుతుంటే, కానీ ఇంకొకళ్ళు ఏడో చేయడం వల్ల కూడా మనకి మనం కష్టం పడాల్సొస్తుంది. డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో. ఒకప్పుడు అవమానాలు పడాల్సొస్తుంది. ఒకప్పుడు దానివల్ల వాళ్ళు చేయడం వల్ల మనకి ఇంకేదో మనకు కూడా కష్టాలు పడాల్సొస్తుంది. అవే కాకుండా ఇవి 2 లేకపోయినా దేవతలు, అన్యాది దేవతలు ఈ యొక్క సృష్టిని నడిపించే ప్రక్రియలో ఒకప్పుడు కొంచెం వాళ్ళు సర్దుబాటు అటు ఇటు చేయాల్సొచ్చినప్పుడు వచ్చే ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చేవి ఆ బాధలు కూడా పడాల్సొస్తుంది. ఎలాగైతే ఇప్పుడు భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వార్తలొస్తున్నాయి కదా! వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళేం తప్పు చేశారక్కడ? ఓన్లీ అక్కడ ఉన్నారు. కానీ ఎండల ప్రకోపం చాలా విపరీతంగా ఉందని వినడానికొస్తుంది. కొన్ని చోట్ల దక్షిణ భారతదేశంలో బెంగుళూరు లాంటి ప్రదేశాల్లో నీరు కరువైపోయిందని వార్తలొస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో, అబద్ధమో నాకు తెలీదు. కానీ వార్తలు బట్టి చూస్తే అక్కడ కొంచెం ప్రజలు కష్టపడుతున్నట్లే మనకి తెలుస్తుందన్నమాట. కానీ ఈ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్ అంటే మరి ఏంటి? మరి కృష్ణ భావనామృతంలో ఉంటే, కృష్ణ భావనామృతం యొక్క లక్షణం మనని కష్టాల్లోంచి మనని బయటకి చి బయటకి బయటకి మనని చేర్చేది అయితే, మరి మనకు అలా కనబడట్లేదే! ఒక ప్రశ్న మనకి రావచ్చు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, మహాభక్తులు ఆయన కుంతీదేవి, భక్తురాలైన కుంతీదేవి తనకెప్పుడూ కష్టాలు రావాలనే అనుకుంది కదా! విపద సంతుష్ట శాశ్వత్ తత్ర తత్ర మహాగురు. నాకెప్పుడు కష్టాలు, విపదలు రావాలి అని అనుకుంది. మరి ఎందుకు అలా అనుకుంటున్నారు వాళ్ళు? కృష్ణ భావనామృతిక లక్షణం అనేది ప్రభుపాదుల వారు ఎందుకు చెప్పారంటే, మనకి కష్టాలు వస్తాయా? రావా? అనేది కాదు ముఖ్యం. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు ఈ కష్టాలనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇది బై డిజైన్. అంటే శ్రీకృష్ణుడే చెప్పారు గదా! ఇది దుఃఖాలయం అశాశ్వతమని. కానీ మరి మనకి భక్తి మార్గంలో కృష్ణ భక్తి భావంలో ఉండే లక్షణాల్లో మరి దీని నుంచి బయటికి వస్తామని ఎలా చెప్పారు అంటే, భక్తులు కష్టాలు ఉన్నాయా? లేవా? అనే దానికంటే ఏ పరిస్థితినైనా కష్టమైనా, నష్టమైనా, మంచి అయినా, చెడైనా అంటే సుఖంగా ఉండే పరిస్థితులైనా, దుఃఖంగా ఉండే పరిస్థితులైనా ఆ రెండిటిని కూడా బాగా ఆదుకొని సమన్వయంగా ఉండే శక్తి నాకు కావాలి అని కోరుకుంటారు కనుక, ఆ కోరుకునే ఆ కోరుకునే ప్రక్రియని వాళ్ళు బాగా అవలంబిస్తారు గనక, వాళ్ళకి భగవంతుడు ఎలాంటి శక్తి ఇస్తాడంటే, కష్టాల్లో ఉన్నా అది కష్టాలు ఎందువల్ల వచ్చాయి అని వాళ్ళు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు గనక, అప్పుడు వాళ్ళు ఈ కష్టాల్ని ఎదుర్కొనే శక్తి ఇవ్వమని కోరుకుంటారు. ఎప్పుడైతే మనం కష్టాలొచ్చినప్పుడు ఈ కష్టాల్ని తొలగించు అని మనం ఎన్ని సార్లు కోరుకున్నా, అన్ని సార్లు భగవంతుడు మన కష్టాల నుంచి తొలగించినా, మళ్ళీ మనకి కష్టాలొస్తుంటాయి గనక, ఈ కష్టాలు ఎప్పుడూ పోవు అనుకుంటుంటాం మనం. ఆ భావనలో ఏమనుకుంటామంటే భగవంతుడే లేడు, భగవంతుడికి భక్తి చేయడం వల్ల వేస్టు అనుకునే వాళ్ళు గూడా కొంతమందున్నారు. ఎందుకంటే, వాళ్ళు కోరుకునేది భగవంతుడిని కష్టాల నుంచి బయటికి పంపియమని. కానీ మనం కోరుకోవాల్సింది అది కాదు. ఎందుకంటే భగవంతుడి కష్టపూరితమైన ఇదే ఈ భౌతిక జగత్తు. మనం కోరుకోవాల్సిందేంటంటే, భక్తులు కోరుకోవాల్సిందంటే కష్టాలు భరించే శక్తి కానీ, కష్టాలని చెప్పించే పరిస్థితి అంటే బుద్ధి వక్రించి చేయిస్తుంది చూసారా? అలాంటి స్థితిలో నుంచి మనల్ని కాపాడాలి. మనకు అలాంటి శక్తిని ప్రసాదించమని కోరుకున్నాడు. అది కృష్ణ భావనార్థంలో పెద్దలు చెప్పే విషయం. దీని గురించి ఒక మంచి ఒక ఒక మ హిందీలో ఒక ప్రైవేట్ సాంగ్ ఉండేదనమాట. దానికి కొన్ని చరణాలు నేను ఈ స్లైడ్ అయ్యాక మీకు చెప్తాను. తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్కృతి అనేదుంటే, మన జీవితంలో ఉండే మన భౌతికమైన స్థితిని, భౌతికమైన ఇష్యూస్ అంటే ప్రాబ్లమ్స్ భౌతిక పరిస్థితులు, క్లిష్టమైన భౌతిక పరిస్థితుల నుంచి మనం బయటపడవచ్చు. దేంతో? ఏ సాధనతో? కష్టాల్ని భరించే శక్తిని కొరకు మనం ప్రార్థించిన రోజు, మనం ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్కృతి మనకి ఏం చెప్తుంది అంటే, సమన్వయంగా ఉండి, ఆ కష్టాలు మనకెందుకొచ్చాయో, ఇది మన తప్పుల వల్ల వచ్చాయి అనే బాధ్యతని మనం వహిస్తూ, మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే ప్రతి ఒక్కళ్ళకి
భగవంతుడు మళ్ళీ 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 అవకాశాలు తప్పకుండా కలిగిస్తాడని పెద్దలు మనకి చెప్పారు, చేసి చూపెట్టారు. అండ్ సైన్స్ ఆఫ్ బీయింగ్ ట్రాన్సెండెంటెడ్ టు సెన్స్ గ్రాటిఫికేషన్ యాజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భగవద్గీత ఇన్ అన్ అథెంటిక్ వే. ఇంకోటి కృష్ణ భావనామృతం యొక్క మహత్తరమైన లక్షణం ఏంటంటే, భగవద్గీత అనేది మహా గ్రంథం ఒకటి ఉంది. ఆ గ్రంథంలో ఈ యొక్క ఇంద్రియార్థమై, ఇంద్రియ తృప్తి కొరకై మనం చేస్తున్న వాటి నుంచి మనని బయటకి పెట్టి దానికంటే మీదకి తీసుకెళ్ళే వచ్చే జ్ఞానం ఈ భగవద్గీతలో ఉంది అని తెలుసుకోవడం ఈ కృష్ణ భావనతో నుండే ఒక ముఖ్యమైన లక్షణం. ఇది ఎందుకు ఇలా చెప్పబడింది అంటే, ఇప్పుడు మనకి 55వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు శ్లోకాలు వస్తాయే, వాటిలో ముఖ్యంగా ఈ యొక్క లక్షణం గురించి బాగా బాగా చెప్పబడుతుందన్నమాట. ఎందుకంటే అర్జునుడు అడిగాడు. అందుకనే ఈ ఈ వీటిని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఇందాక నేను చెప్పానే కష్టాలు, సుఖాలు గురించి. ఒకప్పుడు కొన్ని సార్లు ఈ భౌతికం పరంగా ఉన్నా కూడా కొంతమంది ఆ భౌతికమైన పరమైన వాటినే గాని మామూలుగా మనకి సరళ భాషలో అందించేటట్లు చేస్తారన్నమాట. నేను ఎప్పుడైనా మామూలుగా జీవితంలో భౌతికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని ఒకప్పుడు కష్టాలు వస్తుంటాయి. అందరికీ వస్తుంటాయి. నాకు కూడా వస్తుంటాయి. ఎలా వచ్చాయి? ఎవరి ద్వారా వచ్చాయి? నా ద్వారా వచ్చాయా? ఇంకోళ్ళ ద్వారా వచ్చాయా? అనేది తెలుసుకోవడం ఒకటైతే, ఒక ప్రక్రియ అయితే, కష్టాలొచ్చినప్పుడు ఎంతైనా కొంచెం బాధ కలుగుతుంది. కొంచెం డౌన్ అంటాం కదా! ఎందుకో చాలా మనసు బాధగా ఉంది. శాంతి లేదు. ఏది చేయాలనిపించదు. ఎవరితో మాట్లాడాలనిపించదు. కోపాలొస్తుంటాయి. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాం మనం. ఇంట్లో వాళ్ళకి కూడా దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ అలాంటి డౌన్ అయితుంటాం కదా! ప్రతి వాళ్ళకి ఆ పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పరిధిలో, వాళ్ళకి తెలిసిన విధానంలో ఏదో ఒకటి వాళ్ళు ఎప్పుడూ తెలుసుకోవాలి. ఏం చేస్తే నాకు ఇలాంటి పరిస్థితిలో కొంచెం నాకు ఈ రెస్ట్‌లెస్‌నెస్, ఈ అశాంతి నుంచి నేను దూరం కలుగుతాను. అది ప్రతి ఒక్కళ్ళకి వేరే వేరేగా ఉంటుంది. వ్యక్తిగతమైన విషయం. ఇప్పుడు నాకుందంటే నేనేదో 2, 3 పాటలు, నాకు 2 తెలిసిన పద్యాలు చదువుకుంటా. 2 పుస్తకాలు చదువుకుంటా. కొందరైతే ఇలా వచ్చినప్పుడు చాంటింగ్ ఇంకా ఎక్కువ చేయడం మొదలుపెడతారు. కొందరు ఇంకొకళ్ళైతే ఆహ్, ఈ యొక్క డీటీ వర్షిప్, అర్చా విగ్రహ సేవ చెప్తారు. కొందరైతే దాన ధర్మాలు చేస్తారు. కొందరైతే ఏదో మొత్తానికి చేసి వాళ్ళకి తెలుస్తనమాట. ఆహా! నాకు ఈ అశాంతి కరమైన పరిస్థితొస్తే నాకిది చేస్తే నాకు ఉపశమనం కలుగుతుంది. ఏది చేస్తే ఉపశమనం కలుగుతున్నది మన వ్యక్తిగతంగా మన మన గుణగణాలు బట్టి, మనకున్న పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. అది మనకి స్వాభావికంగా తెలిస్తే లక్కీనే. స్వాభావికంగా తెలియనప్పుడు కొంచెం దాని గురించి ప్రయత్నించాలి. నాకిలా అశాంతిగా ఉన్నప్పుడు నేనేం చేస్తే నాకు కొంచెం ట్రై చేస్తుండొచ్చనమాట. మనం ట్రయల్ అండ్ ఎర్రర్ అంటాం కదా! అవి ఇవి ట్రయల్ చేస్తుంటే ఏదో ఒకటి దొరుకుతుంది మనకి. దాన్ని పట్టుకొని రెండో, మూడో పట్టుకుంటే మనకి అలాంటి పరిస్థితుల్లో మనకి కొంచెం శాంతి కలుగుతుంది. కొందరికి రెస్ట్‌లెస్‌గా ఉన్నప్పుడు ఇది నేను కూడా చేస్తుంటాను. పుస్తకాలు చదవడం, ఏదైనా నాకు బాగా నచ్చిన పాటలు గుర్తు తెచ్చుకోవడం, లేకపోతే పడుకోవడం. నాకు బాగా బాధ కలిగినప్పుడు పడుకుంటాను నేను. 8 గంటలు, 9 గంటలు. పడుకుంటే నాకు కొంచెం రిలీఫ్ వస్తుందన్నమాట. అంటే ఫిజికల్‌గా కాకుండా మనసు కూడా శాంతి పడుతుంది. కొందరికి అశాంతిగా ఉన్నప్పుడు పడుకోలేరు. కొందరు పడుకుంటారు. అలా అది వ్యక్తిగతమైన విషయం. కానీ ఏదో ఒకటి తెలుసుకోవాలి. దాంట్లో హిందీలో ఈ పాట, ఇతని శక్తి హమే దేన దాత మన్ కా విశ్వాస్ కమ్జోర్ నా హోనా. నాకు ఏ శక్తి, ఎలాంటి శక్తి భగవంతుడా, మన్ కా విశ్వాస్ కమ్జోర్ నా హోనా. నా మనస్సు యొక్క శక్తిని కమ్జోర్ అంటే శక్తిహీనుడిని చేయకు నన్ను. మనసు ఆ? బలహీనుడిని చేయకు. కమ్జోర్ అంటే తగ్గడం కదా! హమ్ చలే నేక్ రస్తే పే హమ్‌సే భూల్ కర్ భీ కోయి భూల్ నా హోనా. ఇది నాకు చాలా నచ్చిన లైన్. హమ్ చలే నేక్ రస్తే పే. మేము ఎలాంటి మార్గంలో నడవాలి? సద్మార్గంలో నడవాలి. హంసే మా చేత మమ్మల్ని సన్మార్గంలో నడిపించు దేవా. అలా నడిపిస్తున్నప్పుడు మేము ఎలా ఉండాలి? భూల్ కర్ భీ కోయి భూల్ నా హోనా. అంటే మా చేత తెలిసినా కూడా, తెలియకుండానా కూడా మా చేత తప్పులు మటుకు చేయించకు దేవా. ఓకే. గివ్ us so much strength, O Lord, that the faith in our heart never decreases. May we walk in the path of goodness and we don't make a mistake even accidentally. ఇది చాలా మంచి పాట.
इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर न होना, हमें चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल न होना. ఇది ఇది ఒక ప్రైవేట్ సాంగ్ కింద వచ్చింది. ఎవరో రాశారు. కొన్ని స్కూళ్ళల్లో కొంచెం సంస్కృతి పరంగా ఉన్న స్కూళ్ళల్లో ఇది వాళ్ళ ఒక ప్రేయర్ కింద కూడా తీసుకున్నాడు. తర్వాత ఇది ఒక సినిమాలోకి రావడం, సినిమాలో వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవడం వల్ల దీనికి ఇంకా ప్రాచుర్యం బాగా ఆహ్, दूर अज्ञान के हम होन दूर अज्ञान के होन अंधेरे, तो हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचाते रहे हम, जितनी भी भले जिंदगी दे. बैर हो न किसी का किसी से, భావన మన్ మే బదిలే కి కోనా. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే మనం అంధకారంలో ఉన్నాము. ఔమ జ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజశాలకే. అయితే మేము ఈ చెడు అలవాట్ల నుంచి, చెడు పనుల నుంచి కొంచెం దూరంగా ఉండేటట్లు చేయి. మాకు నువ్వు అలాంటి జీవితం ఎంత ఇచ్చినా సరే మేము స్వీకరిస్తాం. మే దేర్ బి నో ఈల్ బిట్వీన్ ది పీపుల్. ప్రజల మధ్యలో ఈ కలతలు, కలహాలు తీసే ప్రజల హృదయాల్లోంచి ఈ రివెంజ్, ఈ బదిలే అంటారు కదా! రివెంజ్ అంటే ఏంటమ్మా తెలుగులో? ప్రతీకారం. ప్రతీకారాన్ని తీసేయాలి. ఇది ఇలా చాలా వస్తుంది. కానీ ఈ మొదటి లైన్స్ 2 లైన్స్ చాలా ముఖ్యం. ఇత్ని శక్తి హమే దేన దాత, मन का विश्वास कमजोर न होना, हमें चले नेक रस्ते पे हमसे भूल कर भी भूल न होना అనేది చాలా మంచి పాట. అంటే హమే భూల్ కర్ భీ భూల్ న హోనా. తప్పు మార్గంలో మమ్మల్ని వెళ్ళేటట్టు చేయకు. ఎందుకంటే మేము వెళ్తూ ఉంటాం తప్పు మార్గంలో, నువ్వు నీ యొక్క ఇది లేకపోతే. ఇప్పుడు నెక్స్ట్‌ది ఏం చెప్పారంటే, ఈ ఇందాక మనం చదువుకున్నవి కృష్ణ భావనామృతంలో కృష్ణ భావనామృతంలో ఉన్న లక్షణాలు. ఇప్పుడు మనం తెలుసుకునేవి కృష్ణ భావనామృతంలో ఉండే మనుషుల యొక్క లక్షణాలు. రెండిట్లో భేదం ఉంది కదా! కృష్ణ భావనామృతం యొక్క లక్షణాలు, కృష్ణ భావనామృతంలో ఉన్న మనుషుల యొక్క లక్షణాలు. ప్రత్యేకంగా అర్జునుడు దేని గురించి అడుగుతున్నాడు. ఇవి కొన్ని ఇక్కడ ఆచార్యులు చెప్పినవి, శ్రీల ప్రభుపాద ద్వారా చెప్పబడి ఉన్నాయి. ఇవన్నీ మనం పాటించే స్థితిలో ఉన్నామంటే వీటికి మనం చాలా దూరంగా ఉన్నాం చెప్పుకోవాలంటే. కానీ ఆచార్యులు ఏం చెప్పారు అనేది తెలుసుకుంటే వాటిని పాటించడానికి ఎప్పుడప్పుడు ప్రయత్నం అయితే మొదలు పెడతాం మనం. వీళ్ళకేంటంటే వీళ్ళ లక్షణం ఏంటంటే వాళ్ళకి ఒక సంసారం గాని, చుట్టూ ఉండే మనుషులు గాని, ఒక రాష్ట్రీయ పరంగా ఉండే కంపల్షన్స్, వాళ్ళు ఇది చేయాలి అవసరం వాళ్ళకి ఉండదు. ఎందుకంటే వాళ్ళు పూర్తి కృష్ణ భావనామృతంలో ఉన్నారు కనుక. వాళ్ళ కంపల్సరీ ఇది వీళ్ళు చేసి తీరాలి అని ఎవరు వాళ్ళకి చెప్పక్కర్లేదు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ లక్షణం అంటే ఫ్రీడ్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫియర్. ఒకసారి మనం భయం గురించి కూడా చెప్పుకున్నాం. మనలాంటి వాళ్ళని ఎందుకు భయం మనకు ఉండాలి అంటే, ఆ భయం ఉంటే ఆ భయంతో మనకి చేసే కార్యక్రమం మీద కొంచెం ఏకాగ్రత, కొంచెం వాల్యూ పెరుగుతుంది. కానీ ఈ పూర్తి కృష్ణ భావనతో ఉన్న వాళ్ళకి దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫియర్. వాళ్ళకి భయం అంటూ ఉండదు. ఎందుకంటే వాళ్ళ పూర్తి జీవితం భగవంతుడికి అర్పితం చేసుంటారు కనుక. అభయ చరణారవింద ఏసి భక్తి వేదాంత స్వామి అని చెప్తారు కదా! అభయ్ చరణ్. భయం ఉండదన్నమాట వాళ్ళకి. యాక్సెప్టింగ్ ఫేవరబుల్ రెగ్యులేషన్స్ అండ్ పీపుల్. అంటే ఏదైతే భక్తి మార్గంలో ఉంటాయో, అలాంటి ఏవైతే చేయవలసినవి ఉంటాయో, చేయకూడనివి ఉంటాయో, అవి ఏదైతే ప్రతికూలంగా ఉంటాయో, అనుకూలంగా ఉంటాయో, ఉండేవి అనుకూలమైన వ్యక్తుల్ని స్వీకరించడం. ఏవైతే ప్రతికూలంగా ఉంటాయో వాటిని త్యజించడం. వ్యవసాయాత్మిక బుద్ధి బాగా ఈ యొక్క వ్యవసాయాత్మిక బాగా తెచ్చుకోవాలంటే, వ్యవసాయము అంటే కూడా దాని అర్థం కూడా మనం తెలుసుకున్నాం. దృఢ నిశ్చయంతో, ఏకాగ్రతతో, దృఢ సంకల్పంతో ఉండి కష్టపడి పని చేసే వాళ్ళని వ్యవసాయులు, ఉన్న వాళ్ళ స్థితిని వ్యవసాయాత్మిక అంటారు. పొలాల్లో వెళ్ళి పని చేసుకునే వాళ్ళని ఆ వ్యవసాయంతో చేసినా కూడా మేబీ పూర్వకాలంలో వెళ్ళి వాళ్ళ ఏకాగ్రతతో మిగతా వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఆహారాన్ని సృష్టించాలని, ఆహారాన్ని తయారు చేయాలని, ఆహారాన్ని పండించాలని వెళ్తున్న వాళ్ళు కనుక రైతులు వాళ్ళకి అంత స్థానం ఇచ్చారన్నమాట. అలాగే మనకు కూడా మన భక్తి మార్గంలో ట్రూలీ ఫోకస్డ్ అండ్ కమిటెడ్. వాళ్ళకి ఈ కృష్ణ భావనామృతంలో ఉన్న మనుషులకి దేవతల ఎడ గాని, ఋషుల ఎడ గాని, పితృగణం అనేది గాని ఏమి వాళ్ళకి రుణం అంటూ ఉండదన్నమాట. అంటే ఆ భావనలో వాళ్ళు వెళ్ళి ఇట్లాంటివి ఏమి పిండ దానాలు అవన్నీ కూడా చేయవలసినంత అవసరం లేదు.
ఆ భావన స్థితిలో ఉంటే. కానీ ఇప్పటికీ మనం చూస్తుంటాం భక్తులు వెళ్లి చేస్తుంటారు. చైతన్య మహాప్రభువే స్వయంగా వెళ్లి చేస్తుంటారు. కానీ ఇక్కడ ఆ యొక్క పూర్తి కృష్ణ భావనామృత స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ బంధం గూడా లేదు. అంటే ఒకప్పుడు ఎవరైనా అలాంటివి చేయకపోతే వీడేంటి భక్తుడా కాదా అనుకునే పరిస్థితి ఉండకూడదు గనక మనం ఇది తెలుసుకోవాల్సొస్తుంది. ఈ యొక్క ఇంద్రియ తృప్తి గురించి వాళ్ళకంత ఆ యొక్క టెంప్టేషన్ ఉండదు. ఇది ముఖ్యం. ఏదైనా భగవద్భక్తి సేవలో భగవద్భక్తి సేవలో చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రశంస గాని, దాని గురించి వచ్చే క్రిటిసిజం. క్రిటిసిజం అంటే విమర్శల గురించి అంత పట్టించుకోరు. వాళ్ళు చేసే పని భగవంతుడి తత్పరతతో భగవంతుడికి అర్పించాలనే భావంతో చేస్తుంటారు. అది వాళ్ళొక లక్షణం. వాళ్ళకి ఇంకా ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే, ఎవరైతే తమకి భగవద్భక్తిలో తమని ముందరికి తీసుకెళ్తారో అనే వాళ్ళతో వాళ్ళు ఫ్రెండ్‌షిప్ సాన్నిధ్యం పెంచుకుంటారు. సన్నిహితం పెంచుకుంటారు. ఎవరైతే అలాగ చేయరో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్తుంటారనమాట. ఈ యొక్క సాంఘికమైన పరిస్థితులు గాని, రాజకీయమైన పరిస్థితులు గాని వాళ్ళంతా డిస్టర్బ్ చేయరు. అంటే వాళ్ళంతా పట్టించుకోరు. వాళ్ళంతా వాళ్ళ వాళ్ళు దానివల్ల ఎక్కువ ప్రే ప్రే డిస్టర్బ్డ్ అంటే కరెక్ట్ పదం ఏంటమ్మా తెలుగులో? ప్రభావితం కారు. ప్రభావితం కాకూడదు. వెరీ అబ్జార్బ్డ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది లార్డ్. ఈ సాంఘికమైన, ఈ రాజకీయ పరంగా ఉండే వీటికి ప్రభావితం కారు గనక దే ఆర్ వెరీ అబ్జార్బ్డ్ ఇన్ ద సర్వీస్. భగవంతుడి యొక్క సేవలోనే ఉంటారు గనక వాళ్ళు తమ శారీరక భావబంధాల నుంచి బయట పడతారనమాట. ఈ విషయానికొస్తే మనకి చాలా ముఖ్యమైనది ఏంటంటే 11వది. ఈ 10వది వస్తే దే డోంట్ గెట్ డిస్టర్బ్డ్ బై సొసైటీలో పొలిటికల్ సిట్యుయేషన్. ఇప్పుడు మనకుందనుకోండి, నేను ముఖ్యంగా చెప్పాలంటే నాలాంటి వాళ్ళు, నేను ఎంత ఈ యొక్క భారతదేశంలో ఇప్పుడు అయితున్న పరిస్థితి, ఈ ఎన్నికల ప్రభావం ఎవరొస్తారు, ఎవరు రారు, ఎవరొస్తే ఏమైతుంది, ముఖ్యంగా ఇంకా కొద్ది కాలంలో, కొద్ది నెలల్లోనే ఇక్కడ ఈ ప్రదేశం వదిలి భారతదేశానికి వెళ్ళే ప్రక్రియలో ఉన్నవాడిని గనక అక్కడ యొక్క రాజకీయ పరిస్థితి యొక్క పరిణామం ఏంటి? ఎవరొస్తే ఏమిటి? నేను ఎంత ఆలోచించకూడదు అనుకున్నా కూడా ఆలోచిస్తుంటా. ఆలోచించేప్పుడు ఏదైనా నాకు అనుకూలంగా ఉండని పరిస్థితి ఏదైనా ఎవరైనా వస్తోంది అని చెప్తే నేను చాలా ప్రభావితం అవుతుంటాను. మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాను. కాదు ఇలా చేయకూడదు అని. ఎందుకంటే నేనున్న స్థితి ఏంటి? కృష్ణ భక్తి భావనామృతంలో ఉండే స్థితిలో లేను. ఉండాలి అని తెలుసు. కానీ ఉండలేకపోతున్నాను. కానీ దేవుడి దయ వల్ల ఇలాంటి ముఖ్యమైన విషయాలు మళ్ళీ ఒకసారి తలుచుకున్నప్పుడు భక్తుల సాంగత్యంలో ఇవి గుర్తొస్తుంటాయి. ఆహా! మరీ వెళ్ళిపోకూడదు. ఓకే. ఈసారి ఇప్పుడు ఈ కొంచెం సేపు దీని గురించి ఆలోచించినా, దీని గురించి చదివినా, దీని గురించి విన్నా, మళ్ళీ మన జీవితంలో మనకి ముఖ్యమైనది భక్తి, భగవంతులు, భక్తియుక్త సేవ, దాని గురించి చదువుకోవడం, ఇంకోళ్ళకి చెప్పడం, ఇంకోరిని చెప్పింది వినడం, ఇంకోళ్ళకి సహాయం చేయడం, అలాంటివి గుర్తు తెచ్చుకొని ముందరికి వెళ్తుండాలి. కానీ ఇది సర్వసాధారణంగా మనం అనుకోకుండానే మనం వీటిలో వెళ్ళిపోతుంటాం. బీయింగ్ వెరీ అబ్జార్బ్డ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. భగవద్భక్తి సేవలో బాగా నిమగ్నమై పనిచేయడం. అలా చేయడం వల్ల మనకి మన శారీరకమైన సంబంధం ఉందే, అవి మనం మర్చిపోతాం అని చాలామంది చెప్తారు ఇది. ఎందుకు భగవంతుడి విషయంలో సత్సంగంలో వచ్చినప్పుడు సేవ అనేది ఎందుకు తీసుకోవాలి అంటే, ఆ సేవ చేస్తున్నప్పుడు మనం ఈ శరీరం అని మర్చిపోతాం. అట్‌లీస్ట్ కొన్ని సార్లైనా. ఇంకా ఆ సేవలో అంత నిమగ్నమై ఉంటాం గనక భగవంతుడు చుట్టుండే భక్తులు ఆ సేవ ఎలా చేయాలి అనే దాని మీద మనకి ఏకాగ్రత ఉంటుంది గనక, మన శారీరకమైన మనకి ఆ బంధం ఉందే, అది పోయి ఆత్మ బంధం అనేది పెరుగుతుంది అని పెద్దలు చెప్తారు. అందుకనే ఈ ఈ ఈ యొక్క సత్సంగంలో గాని, ఈ సత్సంగంలో ఉండే సముదాయాల్లో గాని ఉండే సేవల్లో ఒక సేవ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ సేవ. అంటే ఆ యొక్క సముదాయాన్ని ఒక క్రమశిక్షణతోనూ, ఒక ఒక నిర్దిష్టమైన మౌలికమైన సిద్ధాంతాలతోనూ, ఒక ప్రేరణతోనూ, ఒక చేతనతోనూ అందరిని ఒక సక్రమైన మార్గంలో పెట్టి నడిపించేదే కదా! ఆహ్, ఆ ప్రక్రియలో, ఆ సముదాయంలో మనకెప్పుడైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ బాధ్యత అంటూ ఉంటే, అడ్మినిస్ట్రేటివ్ అంటే తెలుగులో బాధ్యత అంటే కార్యనిర్వాహక బాధ్యత అంటూ ఉంటే, ఆ బాధ్యత పరంగా ఒక్కొక్కప్పుడు కొన్ని మనకి అయిష్టమైన పనులు కూడా చేయాల్సొస్తుంటుంది. కొందరిని పక్కకి వెళ్తున్న వాళ్ళని సరిదిద్దే ప్రయత్నంలో చేసేటప్పుడు
మనకి దానివల్ల కూడా బాధలు కలుగుతాయి. వాళ్ళు మనల్ని విమర్శించవచ్చు, దూషించవచ్చు, కొందరికి అది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కప్పుడు ఏమనిపిస్తదంటే దీని నుంచి బయటకి వెళ్ళిపోతే బావుండు. నాకెందుకు ఇదంతా? నేను నా పని చేసుకోవచ్చు. నేను నా చదువు చదువుకోవచ్చు. ఇంకేదైనా చెప్పాలంటే చెప్పొచ్చు. అని వెళ్ళిపోయే ఒక పరిస్థితి కూడా వస్తుంది. కానీ పెద్దలు, ఆచార్యులు ఏం చెప్తారంటే ఆ సేవ కూడా చాలా ముఖ్యమైన సేవ. ఎందుకంటే ఆ సేవ ద్వారా మనం ఇంకొకళ్ళకి ఒక మంచి పరివర్తన, వాళ్ళు చేసే తప్పుల నుంచి వాళ్ళని బయటకు తీసుకెళ్ళి సన్మార్గంలో పెట్టే మంచి అవకాశం ఉన్న సేవ కాబట్టి, ఆ సేవలో వచ్చే బాధలు చాలా ఉంటాయి. ఆ బాధలు వచ్చేటప్పుడు మనకేమనిపిస్తుందంటే మనకి ఈ శారీరకమైన సంబంధం వదిలేసి ఆత్మ సంబంధం పెరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి స్థితిలొస్తాయంటే ఈ యొక్క ప్రాబ్లమ్‌ని నేను నా అంతట మటుకు నేను సాల్వ్ చేయలేను. ఇది నా ప్రాబ్లమ్ గాదు. ఇంకోడి ప్రాబ్లమ్. ఆ యొక్క వాడికి ఏ కష్టమో నాకు పూర్తిగా తెలీదు. ఎందుకలా చేస్తున్నాడో తెలీదు. ఎందుకు చేయబడుతున్నాడో తెలీదు. కానీ నాకు దాన్ని సరిదిద్దే ఒక రెస్పాన్సిబుల్, ఒక బాధ్యత అంటూ వచ్చింది. నేనిది చెయ్యలేను. నేనిది చేయదగిన వాడిని కాదు అనే భావనొస్తుందే, అది మన యొక్క శరణాగతి భావానికి. అంటే భగవంతుడి మీదనే మనమంతా నిర్భరమయ్యేటట్లు మనని అది చేస్తుంది. ఎందుకంటే అది మన చేతుల్లో లేని పని గాబట్టి, మనం చేయలేని పని గాబట్టి. అందుకని దేవామృత మహారాజు కూడా చెప్తారనమాట. తను భక్తి మార్గంలో ఏదైనా కొంచెమైనా పురోగతి చేశాను అంటే, తన జీవిత కాలంలో ఎన్నో సార్లు ఒక ముఖ్యమైన సంఘటనలు తనకి ఎలాంటి బాధ్యతలు అప్పగింపబడ్డాయంటే, చాలా క్లిష్టమైన బాధ్యతలు అప్పగింపబడ్డాయి. టెంపుల్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ మిస్‌మేనేజ్‌మెంట్ ఉంది. ఇంకేదో వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శారీరక ఈ ఇల్లిసిట్ రిలేషన్‌షిప్స్ ఉన్న ప్రాబ్లమ్సు. సరిగ్గా భక్తియుక్తి మార్గాన్ని పాటించలేని భక్తులతో ఉండేవి. టెంపుల్‌లో ఉండే అనేకమైన ఈ యొక్క కార్యనిర్వాహక దీంట్లో చాలా ఉండే ప్రాబ్లమ్స్ యొక్క ఆయనకి అప్పగించేవాళ్ళనమాట. కానీ అప్పగించినప్పుడు ప్రతిసారి ఆయన అనుకున్నాడు. అబ్బా! ఇదేంటి ఈ తలనొప్పి, ఇదేంటి ఈ తలనొప్పి ఎందుకు చేయాలని. కానీ ఆయనకి కొన్నేళ్ళకి అర్థమైందేంటంటే, ఇలాంటి కార్యనిర్వాహకం కూడా తీసుకున్నప్పుడు తను ఎందుకో తెలియకుండానే భగవంతుడి మీద చాలా భగవంతుడి మీదే ఆధారపడుతున్నట్లు ఆయనకు అనిపించిందనమాట. ఎప్పుడైతే తనకలా ఆ అనుభూతి పొందారో, అరే! ఈ సేవ నన్ను ఇటువైపు తీసుకెళ్తుంది. ఈ సేవ యొక్క మంచి ఉపయోగము ఏంటంటే, నేను భగవంతుడికి శరణాగతి వేడుకునే పరిస్థితులు ఈ సేవలో ఎక్కువున్నాయి గనక, ఈ సేవ నాకు కష్టంగా అనిపించినా, నాకు చేయాలనిపించినా, నాకు విసుగనిపించినా నేను చేస్తాను అని ఆయన అలా చేయడం మొదలుపెట్టారు. అందుకని ఆయన ఇస్కాన్‌లో పెద్ద ట్రబుల్ షూటర్ కింద కూడా చెప్పబడతారనమాట. అంటే కష్టాలొస్తే, ఏమైనా క్లిష్టమైన పరిస్థితులొస్తే ఆయనని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక లెక్చర్‌లో ఆయన చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మనకి ఈ సేవ అనేది తీసుకోవడం వల్ల శారీరకమైన సంబంధం తగ్గి ఆత్మ సంబంధం వస్తుంది. తర్వాత ఈ ఈ కృష్ణ భావనామృతంలో ఉన్న వ్యక్తులు వాళ్ళెక్కువ కర్మకాండ గురించి, జ్ఞానకాండ గురించి అంత పట్టించుకోరు. ఇందాక అర్జునుడికి కూడా కృష్ణుడు అదే చెప్తున్నాడు కదా! 53వ శ్లోకంలో. ఈ వేద వాక్యాల్లో ఉండే నీకు కష్టపెట్టేవైనా ఉన్నా, నీకు నువ్వు ఆకర్షింపబడేవేమైనా ఉన్నా వాటి మీద అంత పట్టించుకోకు. నువ్వు నేను చెప్పింది చెయ్యి చాలు అని చెప్పే స్థితిలో ఉన్నారు కదా! వాళ్ళు భగవంతుడిని శరణు వేడుకుంటారు. అందుకనే వాళ్ళకి పతనమయ్యే పతనమయ్యే లక్షణాలు, అవసరాలు తక్కువుంటాయి. వాళ్ళు భగవంతుని నామ, రూప, గుణ, లీల విశేషాల్ని తలుచుకుంటూ బాగా ఆనందిస్తారు. వాళ్ళకి ఈ గుణాలున్నాయి. అంటే మనం ఈ యొక్క కృష్ణ భావనామృతంలో ఉండే వ్యక్తుల గుణగణాలు తెలుసుకున్నాం. కృష్ణ భావనామృత యొక్క లక్షణాల గురించి కూడా తెలుసుకున్నాం. ఎందుకు? ఇవన్నిటికి ఈ శ్లోకంలో మనకి అర్జునుడు అడిగిన ప్రశ్నలనమాట కి సంబంధం ఉంది గాబట్టి. తర్వాత అర్జునుడు ఈ ఈ ఈ శ్లోకంలో కేశవ అని ఉద్దేశిస్తాడు. మనకి కేశవ అంటే మనకి అది కృష్ణుడికి ఒక మరో పేరని తెలుసు. జయదేవుడి యొక్క దశావతారాల్లో పోయినా కూడా కేశవ అనే పదం వాడతారు. ప్రతి అవతారాన్ని వర్ణిస్తూ కేశవధృత అని కూడా చెప్తారు కదా! కేశవధృత, నరహరి రూప, కేశవధృత రామరూపానే కదా! ఆ! రామ శరీర. యాహ్! అలా కేశవ అని వాడతారు. ప్రతి ఒక్క అవతారంలోనూ కేశవాన్ని గుర్తు తెచ్చుకుంటారు. జయదేవుడు వివిధ అవతారాల గురించి చెప్తూ నరసింహ అవతారము, వామన అవతారము, మత్స్యావతారము, కూర్మావతారం, రామావతారము
పరశురామ అవతారం అన్నిట్లోనూ కేశవుడు అని చెప్తారు. అంటే మరి వివిధ అవతారాలు ఎత్తినప్పుడు వివిధ లక్షణాలతో ఉండి వివిధ పనులు చేశారే, మరి కృష్ణ భావనామృతంలో ఉండే వ్యక్తులకు కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయా? అంటే తమ లక్షణాలని మార్చి ఆ యొక్క ఏ యొక్క పరిస్థితిని బట్టి ఆ యొక్క పరిస్థితిని చేసే గుణగణాలు, లక్షణాలు వాళ్ళకి ఉంటాయా? అనే ప్రశ్న అర్జునుడికి వస్తుందేమో అన్నట్లు ఇక్కడ అలా ఉందా? అలాంటి పరిస్థితి ఏదైనా ఉందా? అని ఆ ప్రశ్నలు వేస్తున్నప్పుడు అర్జునుడు కృష్ణుని కేశవ అని సంబోధిస్తున్నాడేమో అని పెద్దలు దాటి గురించి ఆలోచించారనమాట. ఆ కేశవ అనే పదాన్ని తీసుకొని. కానీ వాళ్ళ ప్రకారం, వాళ్ళకి అర్థమైనంత ప్రకారం కాదు. భగవంతుడి యొక్క భక్తుల యొక్క చరిత్ర గాని, వాళ్ళ యొక్క లక్షణాలు గాని పరిస్థితులను బట్టి మారవు. మౌలికంగా ఉండే సిద్ధాంతాలు అలానే ఉంటాయి. భగవంతుడు మటుకు తను ఏ అవతారంలో అది చెయ్యాలి గనక దానికి తదనుగుణంగా తన లక్షణాలను మార్చుకుంటూ వస్తారు గానీ, భగవంతుని భక్తులు మటుకు చెయ్యరు. ఎందుకంటే ఈ భగవంతుడి యొక్క లక్షణాలు, ఆ గుణగణాలు మౌలికంగా ఒక రకంగా అసలు మారవు. కానీ ఆ లక్షణాలు ఒక విధంగా ఆయన వ్యక్తం చేస్తారనమాట కొన్ని అవతారాల్లో. కానీ భక్తులకు అది తెలుసు. భగవంతుడి యొక్క లక్షణాలు కూడా మారవు. భగవంతుడి యొక్క లక్షణాలు కొన్ని పరిస్థితుల్లో కొన్ని విధాలుగా వ్యక్తమైతాయి. అవే అవతారాల కింద మనకొస్తుంటాయి. కానీ అభక్తులు ఏమనుకుంటారంటే, భగవంతుడి యొక్క గుణగణాలు మారుతూ ఉంటాయి. రాముడి కింద వచ్చినప్పుడు ఒకలాగుంటాడు, కృష్ణుడిలా ఒకలాగుంటాడు, నరసింహుడిలా ఒకలాగుంటాడు అని అనుకుంటారు. కానీ ఎందుకు అలా అనుకుంటుంటారంటే, అసలు భగవంతుని యొక్క గుణగణాలనేవి ఉన్నాయే, అవి అభక్తులకి వ్యక్తమే కావు. భగవంతుడు అలా నిర్ణయించుకున్నాడనమాట. నా గుణగణాలు అభక్తులకి వ్యక్తీకరం కావు. మరి అలాంటప్పుడు వాళ్ళు భగవంతుడి లక్షణాలు ఎలా మారుతాయని ఎలా అనుకుంటున్నారు? తప్పు కదా! కానీ భగవంతుడు ఏం చేశాడంటే, నా యొక్క లక్షణాలని కేవలము నేను భక్తుల ద్వారా అభక్తులకి పరిచయం చేయిస్తాను. ఎందుకు చేయిస్తాను? నేను నా భక్తుల యొక్క గుణగణాలని, యశస్సులని మిగతా వాళ్ళకి తెలియచేయాలని నేను వాళ్ళని ఒక నిమిత్తుల కింద తీసుకొని, ఆ భక్తుల ద్వారా నా గుణగణాలు అభక్తులకైతే వ్యక్తం కానివో అవి నేను వ్యక్తింపజేస్తాను. ద క్వాలిటీస్ దట్ ఆర్ అన్‌మానిఫెస్టెడ్ ఆర్ అన్‌నోన్ టు ది నాన్ డివోటీస్ విల్ బి మానిఫెస్టెడ్ అండ్ విజిబుల్ అండ్ మేడ్ విజిబుల్ త్రూ ది మీడియం ఆఫ్ డివోటీస్. అందుకనే భక్తులు అది ఒక బాధ్యత కింద తీసుకొని, తమ బాధ్యత ఏంటంటే అభక్తులుగా ఉండే వాళ్ళకి భగవంతుడు ఎవరో తెలియదు. ఆయన లక్షణాలు తెలియవు. కనుక ఆ లక్షణాన్ని తెలిపే బాధ్యత భగవంతుడు నాకెంతో కొంత ఇచ్చాడు అన్న బాధ్యతని భక్తులు స్వీకరిస్తారు కనుక, ఆ భక్తుల ద్వారా భగవంతుడు ఆ భక్తులకి తన యొక్క లక్షణాలను దర్శింపజేస్తాడు. అంటే భగవంతులకి దర్శింపజేశాడు అంటే, అభక్తులకి వాళ్ళు కూడా భక్తి మార్గంలోకి వస్తారు. అంటే ఆ భక్తులు భగవంతుడి ద్వారా భక్తి మార్గంలోకి రావి భగవంతుడి యొక్క భక్తుల ద్వారా భక్తి మార్గంలో వస్తారు. అలాంటి భక్తుల గురించి అర్జునుడు అడుగుతున్నాడు. ఏం చేస్తారు? ఎలా నడుస్తారు? ఏం మాట్లాడతారని. ఇది మనం తెలుసుకోవాలి. అందుకని అర్జునుడు కృష్ణుని కేశవ అని చెప్తారు. అంటే ఇక్కడ ముఖ్యంగా మనకొస్తే ఏ విధంగా ఫస్ట్ మొదటి ప్రశ్న ఏంటి? అతను ఏ విధంగా భాషించును? అంటే హౌ డస్ హి స్పీక్? అంటే హౌ డస్ హి స్పీక్ అని చెప్పినా కూడా దాంట్లో ఏం మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు? అని 3 విషయాలు కూడా ఉన్నాయని మనకి తెలుస్తుందన్నమాట. ఎలాగైతే మనకి శ్రీమద్ భాగవతంలో మొదట స్కందంలో 16వ అధ్యాయంలో 5వ శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు తమ భాష్యం చెప్తూ, భక్తులు మామూలుగా కృష్ణ భక్తి భావన గురించే మాట్లాడకుండా రాజకీయము, ది అర్థశాస్త్రము, సంస్కృతి గురించి విషయాల్లో కూడా మాట్లాడుతుంటారు. కానీ అవన్నీ కృష్ణ భావనామృతం ఒక దృష్టికోణంలోనే మాట్లాడతారు. ఎందుకు? ఏంటి? ఎందుకు? ఎలాగా? వాట్? వై? హౌ? వాట్ అంటే వాళ్ళు ఏది మాట్లాడినా, పాలిటిక్స్ మాట్లాడినా, ఎకనామిక్స్ మాట్లాడినా భక్తి భావంతోనే మాట్లాడతారు. అది వాట్. వై? ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే వాళ్ళ మనసులు ఎప్పుడూ
భగవత్ విషయాల్లో బాగా వాళ్ళు దాంట్లో మునిగి తేలుతూ నిమగ్నమై ఉన్నారు గనక వాళ్ళు మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఇంకేం తెలీదనమాట. ఇంక భగవంతుడు దాంట్లో మునిగి ఉన్నారు గనుక వాళ్ళు మాట్లాడతారు. ఆ మాట్లాడడం వల్ల వాళ్ళకి ఆనందం కలుగుతుంది. మిగతా వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. వాళ్ళకి ఆనందము, ఇంకోళ్ళకి మేలు. అందుకని మనకి ప్రహ్లాదుడు కూడా నరసింహదేవుడితో అదే చెప్తాడు. నా యొక్క మనసు నీలో పూర్తిగా నిమగ్నమై ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను బాగా నిన్నే తలుచుకుంటున్నాను నరసింహదేవ అని చెప్తారనమాట. అలాగే చైతన్య మహాప్రభు కూడా చేతోదర్పణ మార్జనంలో మొదటి శ్లోకంలో ఆనందాంబుధి వర్ధనం అనే పదాన్ని ప్రయోగించారు. అంటే ఆనందం అలా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక అంబుది అంటే సముద్రం గదా! అలా వృద్ధి చెందుతూనే ఉంటుంది. మనం ఎంత భగవంతుడి గురించి అంత మాట్లాడితే. అందుకనే భక్తులు కూడా వాళ్ళు పూర్తిగా నిమగ్నమై ఉంటారు గనక అలా మాట్లాడతారనమాట. అలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఆనందం అనేది అంబుదిలాగా వర్ధనం అయిపోతుంటుంది. దే డిరైవ్ ది ప్లెజర్ ఆఫ్ రిమెంబరింగ్ ది లార్డ్. అలాగే గోపికలు కూడా 10వ అధ్యాయంలో 31 స్కందంలో 31 అధ్యాయంలో 9వ శ్లోకంలో కూడా వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? ఎందుకు కృష్ణ భక్తి భావనార్థున్న వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడతారంటే, కృష్ణుడి కథ వాళ్ళేమంటారంటే ఒక నెక్టర్ అంటే అమృతం లాంటిది. ఇది మన భౌతిక సంబంధమైన బాధల నుంచి మనని తొలగిస్తుంది. మనకి తొలగించుకునే శక్తి వాటిని తట్టుకునే శక్తినిస్తుంది. అండ్ ఈ యొక్క కృష్ణ భావనామృతము, కృష్ణుడి యొక్క కథలు, కృష్ణుడి యొక్క లక్షణాలు మనకి చాలా ఆత్మ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారంతో బాగా మునిగి తేలుతున్న వ్యక్తుల ద్వారా మనకు చెప్పబడింది. ఇది మన పాపాల్ని మనం చేసే పాపం చేసే ప్రొపెన్సిటీ అంటారే ప్రవృత్తి. వాటి నుంచి మనం దూరంగా చేస్తుంది. ఎవరైతే వీటిని వింటారో వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. ఇది ప్రపంచం అంతటా వ్యాపిస్తూనే ఉంటుంది. ఈ భగవంతుడి కథ, భగవంతుడి గురించి ఆలోచించడంలో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఇది మనం చేయవలసిన అత్యుత్తమైన పరోపకారము. అలా ఆ పరోపకార బుద్ధి ఉంది గనకనే వాళ్ళు మాట్లాడతారన్నమాట. ఎందుకు మాట్లాడతారు? ఆ సమాధిలో ఉన్నవాళ్ళు అంటే ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఆ నిమగ్నమైన స్థితిలో వాళ్ళు మాట్లాడితే ఇంకోళ్ళకి ఉపయోగకరం అని వాళ్ళు మాట్లాడతారు. ఇలాగా గోపికలు 8 రీజన్స్ చెప్పారన్నమాట. ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి అంటే ఇన్ని చెప్పారు. తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రశ్న ఏంటి? అతడు ఎట్లు కూర్చుండును అన్నాడు. హౌ డస్ హి సిట్? అంటే దీనికి ఆచార్యులు ఏం చెప్పారంటే సెకండ్ 4, 5 విధాలుగా కూర్చుంటారట. మనకి మామూలుగా కూర్చోవడం అని వస్తే తెలుగులో ముఖ్యంగా తెలుగు అని మిగతా భాషల్లో కూడా మాట్లాడుకుంటాం. మనం ఏదో ఇంకోళ్ళతో ఎవరితోనా కొట్లాడుతున్నాం అనుకోండి. ఇళ్ళల్లో కూడా వస్తుంటాయి. అక్కడ భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, మిగతా బయట కూడా మనం ఏదైనా కొట్లాడుకుంటున్నప్పుడు మనకు బాగా కోపం వచ్చిందనుకోండి. ఏమంటాం ఆంధ్ర భాషలో చెప్పాలంటే గమ్మున కూర్చోరా అంటాం. గమ్మున కూర్చోరా అంటే వాడు అది చేయాల్సిన పని పూర్తి చేయడం అని కాదు. వాడిని నిజంగా మనం కూర్చోమనట్లే. నువ్వు జస్ట్ షట్ అప్ యువర్ మౌత్ అంటాం కదా ఇంగ్లీష్‌లో. అది హిందీలో మాకు హైదరాబాద్ భాషలో చెప్పాలంటే నువ్వు చుప్ బైఠ్ రే అంటాం. చుప్ బైఠ్ రే అంటాం. అంటే నువ్వు గమ్మున కూర్చో. అంటే అలా కూర్చోవడం అంటే వాడిని అలా అన్నానని ఇప్పుడు ఎవరు మా రేవతి గోపిమాత అనిందనుకోండి. గమ్మున కూర్చోండి గాని చుప్ బైఠ్ రే అంటే నేనెళ్లి కూర్చోవడం కాదక్కడ. ఆవిడనేది వేరే విధం. అంటే నువ్వు చేసేది నువ్వు చెప్పేది ఆపు. శాంతంగా ఉండు. ఒక చోటకెళ్ళి ఎక్కడైనా ఉండు. కూర్చుంటావో, నిల్చుంటావో నాకు తెలీదు గానీ, నువ్వు నా ముందు నుంచి వెనక్కి పక్కకెళ్ళు. నాకు నువ్వు చాలా ఇరిటేటింగ్‌గా ఉన్నావు. దాంట్లో వాడతాం కదా! కానీ ఇక్కడ అర్జునుడు ఆ విషయం అడగట్లేదు. అతడు ఎట్లు కూర్చుండును అంటే, ఆచార్యులు ఈ విధాలు చెప్పారన్నమాట. కూర్చోవడం ఒకటి శాంతియుత స్థితిలో మనం కూర్చోవడం. అంటే భగవద్గీతలో మనకి 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో చెప్తారు కదా! భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఆ భగవంతుడే భోక్తాని సంపూర్ణంగా భావించిన వాడు. భగవంతుడే సర్వజీవులకు లాభం కూర్చున్న శ్రేయోభిలాషను తలచువాడు. ఈ భౌతిక దుఃఖం నుండి విడబడి అతనికి పరమశాంతి కలుగుతుంది. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అలా ఉంటారన్నమాట. సమాధిలో ఉన్నవాళ్ళు. స్థిరంగా కూర్చుంటారు. అంటే చంచలమైన మనస్సుని అస్థిర కారణం నుంచి కొంచెం భ్రమిస్తున్న మనిషి దాన్ని తప్పుగా నిగ్రహించి ఆత్మవశంనకు
తీసుకురాగలుగుతారు. అంటే మైండ్‌ని కంట్రోల్ చేయగలుగుతారు. మన మైండ్‌ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో మనం ప్రశాంతంగా కూర్చోగలుగుతాం అన్నమాట. మన మనస్సు ఎప్పుడైనా శాంతిగా ఉంటే ప్రశాంతంగా కూర్చోగలుగుతాం. మన మనశ్శాంతి లేదనుకోండి, ఒక చోట కూర్చోవాలంటే చాలా కష్టం. కూర్చుంటి ధ్యానం చేస్తే మనశ్శాంతి వస్తుంది. మనశ్శాంతి లేకపోతే మనం కూర్చోలేం. అందుకని అది 2 కడప వెరీ వెరీ మచ్ కనెక్టెడ్. చికెన్ ఆర్ ఎగ్ సిట్యుయేషన్ అంటారు కదా ఇంగ్లీష్‌లో. అలా ఉంటుందన్నమాట. ఈ స్థిరంగా కూర్చోవడం, శాంతితో కూర్చోవడం, నిశ్శబ్దంగా కూర్చోవడం. నిశ్శబ్దంగా అంటే ఆ పరిస్థితులు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కొంచెం గమ్మున కూర్చొని భగవంతుడి మీద ధ్యానించి, మిగతా భౌతికమైన విషయాలు మాట్లాడకుండా కేవలం భక్తియుక్త విషయాల మీద మాట్లాడడాన్ని మౌన స్థితి, సైలెంట్ స్థితి అలా కూర్చోవడం, అలా సైలెంట్‌గా కూర్చోవడం అన్నమాట. గంభీరంగా ఉండే స్థితిలో అంటే, ఏ విధంగా అయితే నేను చేస్తే భగవత్ ప్రాప్తి, భగవత్ ప్రీతి, భగవంతుడికి నేను నా యొక్క పనుల వల్ల భగవంతుడు ప్రశంసిస్తాడో, భగవంతుడికి ఆనందం కలుగుతుంటాడో, అలాంటి పనులు నేనేం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అనుకుని ఉన్న స్థితిలో వాడిని కూడా ఆ స్థితిలో స్థిరమై కూర్చున్నాడు అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. శాంతియుతంగా, స్థిరంగా, నిశ్శబ్దంగా, గంభీరంగా ఇలా ఇన్ని స్థితుల్లో ఉంటాడు. ఆహ్, ఆహ్, అదేంటి స్థితప్రజ్ఞ లక్షణంలో ఉండేవాడు. ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు. అర్జునుడికి అది కూడా కావాలి. ఎలా నడుస్తాడో వడివడిగా ఫాస్ట్‌గా నడుస్తాడా? స్లోగా నడుస్తాడా? అటు ఇటు చూసి నడుస్తాడా? కింద చూస్తాడా? వెనకాల చూస్తాడా? అది కాదు. అక్కడ ఎట్లా నడుచును అంటే అర్జునుడు చెప్పేది ఏంటి అంటే, వన్ హూ వాక్స్ ఇన్ సచ్ ఎ వే దట్ హి కెన్ గో టువర్డ్స్ లార్డ్. ఎలా నడుస్తే వాళ్ళు ఎలా నడుస్తూ భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు. ఎలా నడుస్తే నేను భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది అర్జునుడు అడుగుతున్నాడన్నమాట. ఎలా నడుచును అంటే ఎడం కాలు ముందరేస్తున్నాడా? కుడి కాలు ముందరేస్తున్నాడా? అలా కాదు. అలా అర్థం చేసుకోకూడదు మనం. మనం ఏ నడకైతే నడుస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తామో, ఏ నడక నడిచి యోగులు, మునులు, భక్తులు భగవంతుడి దగ్గరికి చేరారో అది నడక. ఓకే. మనం వాకింగ్ ఇన్ ద వాకింగ్ ఆన్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది గ్రేట్ డివోర్స్ ప్రవర్తన గురించి ఇక్కడ నడవడి అని కూడా చెప్తారు కదా! ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తారంటే వన్ హూ వాక్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ నడక అంటే ఒక స్థానం నుంచి ఇంకో స్థానంకెళ్ళడం. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే భక్తులు స్థితప్రజ్ఞులు ఏం చేస్తుంటారు? ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి ఎందుకు వెళ్తారు? ఆ వెళ్ళే స్థానాన్ని ఇంకా పవిత్రం చేయాలని. ఇక్కడ భక్తులు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానం చాలా పవిత్రమైన స్థానం కింద మారుతుందని మనకి తెలుసు కదా! భాగవతంలో చెప్పబడింది. తర్వాత భగవంతుడి యొక్క గుణగణాలని బాగా, బాగా కీర్తించి బాగా ప ప్రాచుర్యంలోకి తేవడానికి వెళ్తుంటారు. తర్వాత ఇంకొంతమంది భగవంతుడు లీలలు ప్రదర్శించిన ప్రదేశాలకు కూడా వెళ్తుంటారు. హౌ డస్ హి వాక్? ఎట్లా నడుచుడు అనే దానికి అర్థం ఇదే అన్నమాట. తర్వాత ఈ ఈ ఈ ప్రశ్నలు ఎట్లా నడుచును? ఎట్లా కూర్చుండును? ఏ విధంగా భాషించును? ఈ యొక్క ప్రశ్నలకి మనకి ఈ యొక్క సమాధానం కనబడుతుందన్నమాట ఈ శ్లోకాల్లో. ఇంకా మనం వచ్చే శ్లోకాల్లో ఈ యొక్క శ్లోకాన్ని ఒకసారి మళ్ళీ మాతాజీ ఈసారి చదువుతారా ఇంకొకసారి? ఉన్నారా మాతాజీ? స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థ తస్య కేశవ స్థితధితి కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ సమాధిమగ్నమైన చైతన్యం గలవాని లక్షణములేవి? అది మనం తెలుసుకున్నాం. ఏ విధముగా భాషించును అది తెలుసుకున్నాం. అతని భాష ఎటిది? అతడు ఎట్లు కూర్చుండును, ఎట్లు నడుచును. ఈ విషయాలు మనం ఇవాళ తెలుసుకున్నాం కనుక మనం ఈ వచ్చే వారం నుంచి మిగతా శ్లోకాలు ఈ యొక్క అర్థంతో, ఈ యొక్క జ్ఞానంతో మనం ముందరికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. ఏ విధంగా భాషిస్తాడు? ఏ విధంగా కూర్చుంటాడు? అంటే దాని భాషించడం అంటే అర్థం ఏంటి? కూర్చోవడం అంటే అర్థం ఏంటి? నడవడం అంటే అర్థం ఏంటి? ఈ విషయాలను తెలుసుకున్నాం కనుక మనం వచ్చే వారం నుంచి మిగతా శ్లోకాల్లోకి వెళ్దాం. ఆ శ్లోకాలు మనం టకాటకా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయాలు ఇవాళ చెప్పబడిన విషయాలే ఆ శ్లోకంలో మళ్ళీ వస్తున్నాయి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరి. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. లేకపోతే మనం కార్యక్రమాన్ని ముందర సాగిద్దాం. హరే కృష్ణ. ఈ విషయాలన్నీ నేను మీకు ఇలా చెప్పగలిగాను అంటే
పరమ పూజ్యులైన గోపాలకృష్ణ మహారాజ్ గారి శిష్యులు జితామిత్ర ప్రభు అని ఆయన హిందీలో ప్రతి ఒక్క భగవద్గీత శ్లోకానికి చాలా వివరణతో ప్రభుపాదుల వారు రాసిన భాష్యమే కాకుండా ప్రభుపాదుల వారు ఆ శ్లోకాల్లోని విషయాల గురించి ఆ శ్లోకం గురించి ఎన్ని ప్రసంగాల్లోనూ ఎన్ని మిగతా భాషల్లోనూ ఎన్ని ఉత్తరాల్లోనూ ఎలా చెప్పారు అన్న దాన్ని ఆయన బాగా చదివి అర్థం చేసుకొని కొన్ని పుస్తకాల్లో రచించారు కనుక ఆ పుస్తకం చదివే భాగ్యం నాకు కలిగింది కనుక ఆ పుస్తకంలో ఇవాళ రెండవ అధ్యాయంలో ఉండే 54వ శ్లోకంలో ఆయన రాసినవి కొన్ని మటుకు నేను మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించాను. అందుకనే జితామిత్ర ప్రభుకి మనందరం నమస్కారం చేయాలి, హరే కృష్ణ చేయాలి. ఈయన వయసులో కూడా ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు. ఆయన శారీరకంగా కూడా ఆయన అంత స్ట్రాంగ్గా లేరు. ఆయన ఆయన హెల్త్, శరీరం, ఆరోగ్యం కూడా బాగుండాలని మనం ప్రార్థిస్తూ ఇలాగే కొన్ని ఇంకా ఎన్నో పుస్తకాలు ఆయన రాయాలి అని ప్రార్థించడం మన యొక్క బాధ్యత. ఎందుకంటే ఇంత ఒక్క శ్లోకం మీద మనకి అన్ని విషయాలు చెప్పే మహాత్ములు, మనకి తెలిసిన వాళ్ళు మన అంతర్జాతీయ కృష్ణ భావనాంతంలో ఉండడం అనేది మనకి చాలా చాలా అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే మనం కొన్ని సాంప్రదాయంలోను కొన్ని సత్సంగాలను చూస్తాం. కేవలం కొన్ని సాంప్రదాయాలు ఓన్లీ శ్లోకాలే బడబడ చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. లేదా కొన్ని శ్లోకాలు చదువుకొని కొంచెం అర్థం ఏదో చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. కానీ శ్లోకాల్ని పట్టి దాన్ని నెమరు వేసుకొని దాని అర్థం నెమరు వేసుకొని ఆచార్యులు చెప్పింది విని ఇంత పెద్ద భాషలు ఇచ్చే ప్రక్రియ శ్రీల ప్రభుపాదుల వారు సృష్టించి అంతర్జాతీయ కృష్ణ భావనతో పెట్టారు కనుక వాళ్ళ యొక్క కష్ట ఫలితం, వాళ్ళు చేసిన మంచి పనుల ఫలితం మనం అనుభవిస్తున్నాం. వాళ్ళు అలా చేసి మనకి ఇచ్చారు కనుక, మనకు అందుబాటులో ఉన్నాయి కనుక వాటిని మనం తీసుకొని ఆస్వాదించి అర్థం చేసుకొని ఇంకొకటి కూడా ఇచ్చే ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే ఈ పరంపర డిసైప్లిక్ సక్సెషన్ అంటాం కదా, అది తెగకుండా ఉండాలి అంటే మన బాధ్యత, మనకి వచ్చిన లెగసీ అంటారు కదా ఇంగ్లీష్లో, హిందీలో విరాసత్ అంటారు. విరాసత్ అంటే తెలుగులో ఏంటమ్మా? విరాసత్ అంటే తెలుగులో ఏంటి? వారసత్వంగా వచ్చినది మనకి వచ్చే మంచి వారసత్వం ఏంటి? ఈ భగవద్గీత జ్ఞానం, శ్రీమద్ భాగవతం యొక్క జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనకి వచ్చినట్లు మన పెద్దలు, వాళ్ళ పెద్దల నుంచి వచ్చింది మనకి ఎలా ఇచ్చారో మనకు వచ్చింది, మనకి దేశకాల పరిస్థితులు అనుసరించి మనకి అర్థమైందని అర్థం చేసుకొని ఇంకా కొంచెం ఎక్కువ మన వాళ్ళకంటే పెద్దవాళ్ళకంటే ఎక్కువ అర్థం చేసుకొని ఇంకోళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఇంకొకరికి చెప్పడమే కాకుండా మనం కూడా ఏదైనా కొంచెమైనా ప్రయత్నించడానికి కూడా మన భక్తి ప్రస్థానంలో ఒక ముఖ్యమైన భాగంగా తలుచుకుంటూ ముందరికి వెళ్ళాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభు. చాలా చాలా సంతోషం ప్రభు. ఎవరికైనా భక్తులకి ఎవరికైనా ఉన్న క్వశ్చన్స్ ఉంటే గనక అడగచ్చు, లేదంటే మనం హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. చెప్పండి మాత. ఇందాక షేర్ చేసిన టేబుల్ కొంచెం గ్రూప్ లో షేర్ చేస్తారా ప్రభుజీ? 15 పాయింట్లు. Yes, అది Mata. ఇంగ్లీష్ లో I రాసుకోలేకపోయాను. think నేను వెంకటరమణ ప్రభు గాని ధర్మరాజు మురారి ప్రభు గాని పంపిస్తాను. అది కొంచెం వాళ్ళు తెలుగులో తర్జుమా చేసి పంపిస్తారనమాట. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక వారం రోజులు పట్టొచ్చు, బట్ ఐ విల్ డూ ఇట్. ఐ ఓకే థింక్ ప్రభుజీ, థ్యాంక్ యూ. నాగమణి మాత నుంచి ఇప్పుడే చెప్పొచ్చు, బట్ ఐ నాగరాణి మాత నుంచి నో ప్రాబ్లం. నేను వెంకటరమణ ప్రభుకి చెప్తాను. ఆయన చేస్తారు, ధర్మరాజు మురారి ప్రభు ఆయన చేస్తారు. తప్పకుండా మాత. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు, లేదంటే కనుక మనం ప్రేయర్స్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ముందుగా పరమ పూజ్యులైన జయపతాక్ సోమరాజు గారి యొక్క ఆరోగ్యం గురించి, ప్లస్ మన చిత్తారి ప్రభు యొక్క ఆరోగ్యం గురించి ఇంకెవరికైనా ఉంటే ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పచ్చు. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ, రెండో అమ్మాయి వాళ్ళ పెళ్లి రోజు ప్రభుజీ బ్లెస్ చేయండి. హరే కృష్ణ. తప్పకుండా మాతాజీ. అంటే కేవలం పెళ్లి కుదిరింది, పెళ్లికి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారా లేదా? పెళ్లి రోజు ఓకే, దెన్ ఇట్స్ ఓకే, దెన్ ఎక్స్క్యూజ్ మాతాజీ. హరే కృష్ణ. అంటే పెళ్ళిందని చెప్పడం ఒకటి, పెళ్లికి రమ్మని ఆహ్వానించడం